అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ లైవ్ సెషన్. కౌమార దశ అనేది శారీరకంగా మానసికంగా పెరుగుదలే కాకుండా భావోద్వేగాలు ఒడిదుడుకులు ఎదుర్కొనే దశ. ఈ దశలో స్నేహితుల ప్రభావం ఎంతో ఉంటుంది. మంచి స్నేహం వారికి మానసిక బలాన్ని చేకూరుస్తుంది. చెడు స్నేహాలు వారి జీవితాన్ని చెడుపయనం చేసేలా చేస్తాయి. కాబట్టి స్నేహితుల ప్రభావం అనేది చాలా ముఖ్యమైనది. విద్యార్థులు, మీరు మీ అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్లతో బాగుంటారా, లేకపోతే ఊరికే తగాదాలు గొడవలు పడుతుంటారా? ఈరోజు మనం ఆ అంశం గురించి చర్చించుకోబోతున్నాం. టీసాట్ వారిచే విద్యాశాఖ వారి లైవ్ సెషన్స్లో భాగంగా వాల్యూ ఎడ్యుకేషన్లో ఈరోజు మన టాపిక్ స్నేహితుల ఒత్తిడి, సోదరుల కరుణ, పీర్ ప్రెషర్, సిబ్లింగ్స్ కంపాషన్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ విషయం గురించి మనకు సవివరంగా తెలియజేసేందుకు టీసాట్ స్టూడియో నందు మనతో పాటు ఉన్నారు కళ్యాణి మేడం, టీసాట్ డిఎస్సి నుంచి కోఆర్డినేటర్ ఇక్కడ ఉన్నారు. తర్వాత భరణి సారు ఎస్సీఆర్టీ సైకాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఈ విషయం గురించి విద్యార్థులకు చర్చించేందుకు స్టూడియో నందు ఉన్నారు. తర్వాత సునీత మేడం సైకాలజిస్టు. ఈ మేడం చాలా డిఫరెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేశారు. వీరు మహిళలు మరియు పిల్లల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ అనేక అవార్డులు పొందారు. ఈరోజు వీళ్ళు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు. అంతేకాదు పిల్లలు, ఈరోజు మీరు ఎదుర్కొనే పిల్లల ఒత్తిడి, మానసిక ఒత్తిడి, పీర్ ప్రెషర్ గురించి షేర్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. వీరు వారి యొక్క వివిధ అనుభవాల్ని మనకు తెలియచేస్తారు. వాళ్ళు వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్ తోటి ఎలా పీర్ ప్రెషర్కి గురయ్యారు, వాళ్ళ అనుభవాలు ఏంటి తెలియచేసేందుకు కొన్ని పాఠశాలల నుంచి ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా మనము స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారిని పరిచయం చేసుకుందాం. ఇక్కడ నవీన్, దీపకు, తర్వాత నిఖిత, నవ్య, తర్వాత సాయి శుభ, గులేజహ్రా, హర్షిత, ఇలా స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా వాళ్ళ పీర్ ప్రెషర్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ముందుగా మనము భరణి సార్తో మాట్లాడదాం. భరణి సార్, విద్యార్థులకి అసలు ఈ పీర్ ప్రెషర్ అంటే ఏంటి, వీళ్ళు స్కూల్లో పిల్లలు ఫేస్ చేసే డిఫరెంట్ పీర్ ప్రెషర్ అంటే మనకి చాలా చిన్నదిగా అనిపించే అంశం వాళ్ళ మనసు కోణం నుంచి చాలా పెద్దదైన అంశం. ఇలా డిఫరెంట్ పీర్ ప్రెషర్స్కి గురి అవుతూ పిల్లలు రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. సో వాటి గురించి ఒకసారి అవగాహన కల్పించండి. అసలు పీర్ ప్రెషర్ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఎదుర్కొంటారు అనే విషయాన్ని గురించి తెలియజేయగలరు సార్? ఖచ్చితంగా మేడం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ భరణి. నేను సైకాలజీలో ఫ్యాకల్టీ, ఎస్సీఆర్టీ తెలంగాణ. ఈ వీక్షిస్తున్న ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్ పీర్ ప్రెషర్, అంటే తెలుగులో మనము సమవయస్కుల ప్రెషర్ అని చెప్తుంటాము. అసలు పీర్ ప్రెషర్ అంటే ఏంటిది, అది ఎవరికి ఉంటుంది, అందులో రకాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాము. మొదటగా పీర్ ప్రెషర్ అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. పీర్ ప్రెషర్ అంటే మనకు అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ వాళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారండి. ఇది ఒకసారి చూద్దాము. పీర్ ప్రెషర్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జర్టెడ్ బై ఎ పీర్ గ్రూప్ ఆన్ ఇట్స్ ఇండివిజువల్ మెంబర్ టు ఫిట్ ఇన్ విత్ ఆర్ కన్ఫర్మ్ టు ద గ్రూప్స్ నార్మ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. పీర్ ప్రెషర్ మే హ్యావ్ పాజిటివ్ సోషలైజేషన్ వాల్యూస్ but also have negative consequences for mental or physical health. ఇక్కడ చూడండి, మనకు కొన్ని కీ వర్డ్స్ ఉన్నాయి. పీర్ ప్రెషర్ అనేది ఒక గ్రూప్ నుండి విద్యార్థుల మీద జరిగేది. సాధారణంగా విద్యార్థులైనా మనమైనా సంఘజీవులం కాబట్టి మనం కొన్ని గ్రూపులలో ఉండాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులైతే స్కూల్లో, వాళ్ళ ఇంటి దగ్గర రిలేటివ్స్లో, చుట్టుపక్కల వారితో కలిసి ఉండాల్సి వస్తుంది. అందులో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా విద్యార్థులు ఏదో ఒక గ్రూప్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ గ్రూప్స్ అనేది ప్రతి గ్రూప్కు కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ను ఎక్స్పెక్టెడ్ నామ్స్ను విద్యార్థులు మీట్ అయ్యే విధంగా కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్స్నే మనం పీర్ ప్రెషర్ అంటాము. ఇందులో పీర్ ప్రెషర్ అనేది బోత్ ఉంటుంది. మనకు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అని చక్కటి నిర్వచనం ఉంది. అయితే మళ్ళీ చూద్దాము ఈ స్లైడు. పీర్ ప్రెషర్ అనేది సాధారణంగా మనం పీర్ ఇన్ఫ్లుయెన్స్ అని కూడా అంటాం, అవునా?
ఈ సమవయస్కుల ఒత్తిడి అనేది, సోషల్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. అలానే పిల్లలు మనకు ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారంటే వాళ్ళ జీవితంలో అధిక శాతం దాదాపు 80% వారి జీవితము స్కూల్లో ఉంటుంది. తర్వాత నిద్రపోయే టైం తీసేసుకుంటే మిగతా సమయము ఫ్రెండ్స్ తోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి, అలాగే వాళ్ళ రిలేటివ్స్ తోటి ఉంటారు. ఇందులో వాళ్ళకు కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. ఆ పీర్ ప్రెజర్లో కొన్ని రకాలు చూద్దాము, తర్వాత మనము ఎగ్జాంపుల్స్ తోటి చెప్పుకుందాం. పీర్ ప్రెజర్ను మేజర్గా 3 బ్యాక్గ్రౌండ్స్లో 6 భాగాలుగా చెప్తుంటారు. ఫస్ట్గా వెర్బల్గా ఏంటిదో చూద్దాము. వెర్బల్లో ఫస్ట్ మనకు వెర్బల్ పీర్ ప్రెజర్ అండ్ నాన్ వెర్బల్ పీర్ ప్రెజర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెర్బల్ ప్రెజర్ అంటే ఏదైనా గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మనము మెంబర్గా ఉంటారు విద్యార్థులు. ఆ మెంబర్లు ఏంటంటే ఫలానా వర్క్ చేయని డైరెక్ట్గా ఓరల్గా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్పోర్ట్స్ టీం ఉంది, రేపు మార్నింగ్ 5 గంటలకు మనం రన్నింగ్ పోదాము అని ఆ గ్రూప్ అనేది చెప్తుంది. అలానే కొన్ని నెగిటివ్ సైన్స్ ఉంటాయి. అంటే అరే ఇవాళ స్కూల్ బంక్ కొడదాం, లేదా ఏదైనా బయటకు పోయి ఏదైనా డ్రింక్ తీసుకుందాం, ఇలాంటి వర్డ్స్ డైరెక్ట్గా చెప్పే వాటిని మనము వర్బల్ పీర్ ప్రెజర్ అంటాం. ఇంకోటి నాన్ వెర్బల్ పీర్ ప్రెజర్ ఉంటుంది. నాన్ వెర్బల్ పీర్ ప్రెజర్ అంటే ఇది పిల్లలు డైరెక్ట్గా గ్రూప్లో అనరు, కానీ అందులో ఆ గ్రూప్లో కొన్ని సర్టెన్ టర్మ్స్ లాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లో అందరి హెయిర్ కట్ ఒక విభిన్నంగా ఉండొచ్చు. అంటే అప్పుడు విద్యార్థి ఏం చేస్తాడు, అరే నా గ్రూప్లో అందరికీ డిఫరెంట్ హెయిర్ కట్ ఉంది, నేను కూడా అలా ఉండాలి కావచ్చు, అలా ఉండకపోతే నేను ఆ గ్రూప్ నుండి వేరుగా ఉంటాను కావచ్చు అనే ఉద్దేశంతో అబ్జర్వ్ చేసి విద్యార్థి అలా హెయిర్ కట్ చేసుకునేదానికి ప్రెజర్ ఉంటుంది. లేదు, కొందరు ఉంటారు పిల్లలు ఒకే రకమైన ప్యాడ్ లాంటిది కొంటుంటారు, ఒకే రకమైన పెన్ కొంటుంటారు. ఇలాంటివన్నీ కూడా నాన్ వెర్బల్ ప్రెజరు. పిల్లలు చూసి ఈ నా గ్రూప్లో ఉండాలంటే నేను ఆ నామ్స్ ఫాలో కావాలి కాబట్టి నేను ఇది పాటించాలి అని ప్రెజర్ ఉంటుంది. తర్వాత మనము ఇంకో 2 రకాలు ఉన్నాయి చూడండి. డైరెక్ట్ పీర్ ప్రెజరు, ఇండైరెక్ట్ పీర్ ప్రెజర్. ఇందులో డైరెక్ట్ పీర్ ప్రెజర్లో కూడా ఏంటంటే ఈ గ్రూప్లో మనకు డైరెక్ట్గా కొన్ని చేయాల్సిన వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏమంటారు, కొంచెం రిస్క్ తీసుకునేటట్టు ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నది కాడ ఈత కొడదామంటుంటారు, జంప్ చేద్దామంటుంటారు. అదేమంటారంటే డైరెక్ట్ తీసుకుపోయి అందరు దునుకుతుంటారు. ఇక నెక్స్ట్ గ్రూప్ మెంబర్స్ ఏం చేస్తారంటే చూసుకోకే నువ్వు కూడా దునుకురా అని అతని వైపు చూస్తుంటారు డైరెక్ట్గా. అప్పుడు అంటే ఆన్ టైము పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో కూడా అందరూ ఒకరు సెలవు తెల్లారి హోంవర్క్ ఇస్తారు టీచర్. ఒకవేళ అందరూ చేయలేదు, గ్రూప్లో ఒక వ్యక్తి చేశాడు, అప్పుడు ఏమంటారు డైరెక్ట్గా, అరే మేము అందరం హోంవర్క్ చేయలేదు కాబట్టి నువ్వు చేసినా కానీ నువ్వు హోంవర్క్ చూపెట్టకు అని అన్నప్పుడు విద్యార్థికి అనేది ప్రెజర్ వస్తుంది. అరే నేను హోంవర్క్ చేశాను కానీ నా టీం మెంబర్ చూపెట్టొద్దు అంటున్నారు అనేది డైరెక్ట్ ప్రెజర్ అన్నది తనకు. ఇంకోటి మనకి ఇండైరెక్ట్ ప్రెజర్ అని కూడా ఉంటుంది. ఆ ఇండైరెక్ట్ ప్రెజర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రూప్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బయటికి పోతుంటారు, స్కూల్ బంక్ కొట్టి సినిమాకి పోవాలని అనుకుంటుంటారు అనుకోండి. అలాంటప్పుడు ఒక విద్యార్థి నేను రాను అని అంటారు అనుకోండి. అప్పుడు ఆ విద్యార్థిని ఏమనంటే వీడు మనకు ఏమంటారు లేమ్గా ఉన్నాడు, డల్ స్టూడెంట్, అసలు ఏంది మన గ్రూప్లో ఉన్నాడు అనవసరంగా అని అంటున్నప్పుడు ఇంకో విద్యార్థి ఏం చేస్తాడంటే అబ్జర్వ్ చేస్తాడు. అంటే నేను ఈ టీం మెంబర్స్ తోటి ఇలా బంకు కొట్టి సినిమాకి పోకపోతే నన్ను కూడా అట్నే అనుకుంటారు, నాకు లేబుల్ వేస్తారు, నేను డల్ అను లేకపోతే అట్రాక్టివ్ కాదను వేస్తారు అని. అట్లా ఇండైరెక్ట్గా కూడా విద్యార్థులు ప్రెజర్కు ఫీల్ అవుతారు. మరి ముఖ్యంగా మనకు ఇంపాక్ట్ని బట్టి పీర్ ప్రెజరు 2 రకాలుగా ఉంటుంది. మీరు స్లైడ్లో చూడొచ్చు, పాజిటివ్ పీర్ ప్రెజర్ అండ్ నెగిటివ్ పీర్ ప్రెజర్. చాలా వరకు పీర్ ప్రెజర్ అనేది, ప్రెజర్ అనగానే ఒక నెగిటివ్ వర్డ్ అని, పీర్ ప్రెజర్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఒక స్పోర్ట్స్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళు పీటీ టైంలో అందరు కలిసి స్పోర్ట్స్ పీరియడ్లో అందరు కలిసి గేమ్స్ ఆడుకుందామని అంటుంటారు. ఒక విద్యార్థికి ఇంట్రెస్ట్ లేదు, అయినా కానీ ఒక మంచి కార్యక్రమం కాబట్టి విద్యార్థిని అరే రండి ఆడదాము అని కొంచెం ప్రెజర్ చేస్తారు. అలానే కొన్ని సోషల్ యాక్టివిటీ గ్రూపులు కూడా ఉంటాయి.
ఏదన్నా వచ్చినప్పుడు సోషల్ ఇంపాక్ట్ కొరకు పోయి సోషల్ వర్క్ చేయడము, ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేయడము, కమ్యూనిటీ హెల్త్కు సపోర్ట్ చేయడం, ఇలాంటి గ్రూపులు కూడా ఉంటాయి. అలాంటి గ్రూపులో కలిసి పాల్గొనమని చెప్పడం కూడా పీర్ ప్రెజరే, అవి కూడా పాజిటివ్. వేరే నెగిటివ్ పీర్ ప్రెజర్ కూడా ఉంటుంది మనకు. ఏదంటే కొన్ని నెగిటివ్ పీర్ ప్రెజర్ అంటే మనకి డెఫినేషన్ చెప్పారు, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హెల్త్ పరంగా కూడా మనకు పీర్ ప్రెజరు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టాన్స్ అబ్యూజ్ ఉంటుంది, అలానే రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీంలో ఛాలెంజ్ చేస్తుంటారు పిల్లల్ని, ఏదైనా మామూలు కూల్ డ్రింక్ ఉంటుంది, అరే ఆపకుండా తాగండి, అప్పుడు నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాము అంటే అప్పుడు ప్రెజర్ వస్తుంది. యాక్చువల్గా ఆపకుండా ఒక డ్రింక్ తాగడం అనేది చాలా ఇబ్బంది. కానీ అలాంటి చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, తర్వాత ఫిజికల్గా ప్రాబ్లం వస్తుండొచ్చు, ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. వాటి గురించి మనం ఇంకా ఎగ్జాంపుల్ ముందుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం ఈ 6 రకాలమైన పీర్ ప్రెజర్ను చూస్తున్నాం. అసలు మరి పీర్ ప్రెజర్ ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ విద్యార్థులు అనేది ఇందాక అనుకున్నాము సంఘజీవులు కాబట్టి అందరూ లాగానే ఒక గ్రూపులో ఉండాలి, నేను ఒక మెంబర్లా ఉండాలి అనేది ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎవరు కూడా లోన్లీ ఉండడానికి ఇష్టపడరు. ఆ గ్రూపులో కొన్ని నామ్స్ ఉంటాయి కదా, వాటిని పాటించినప్పుడు ఆ గ్రూప్ నుండి నన్ను బయటికి పంపిస్తారేమో, నన్ను ఒంటరి చేస్తారేమో అన్న భయంతో చేస్తారు. ముఖ్యంగా ఎవరికైతే ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్, అలానే తక్కువ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువ ససెప్టబుల్గా ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే, అరే నేను ఇది ఒప్పుకోకపోతే, ఈ ప్రెజర్ను నేను యాక్సెప్ట్ చేయకపోతే మనకు నన్ను ఆ టీం నుండి తీసేస్తారేమో, నేను లోన్లీ అయిపోతానేమో అనే భయం ఉంటుంది. అదే సార్, థ్యాంక్ యూ సార్, మళ్ళీ తెలుసుకుందాం. ఓకే మేడం. ఇప్పుడు పిల్లలు అంటే సార్ చెప్పారు కదా రకరకాల పీర్ ప్రెజర్స్ ఉంటాయని, అంటే మీకు స్కూల్లో మీ క్లాస్ రూమ్లో డిఫరెంట్ అంటే మీ ఫ్రెండ్స్ మీకు ఇష్టం లేని పనులు చాలా చేయమంటుంటారు, కానీ మీ ఫ్రెండ్స్ కోసం మొహమాటంతో చేస్తుంటారు. అంటే అకాడమిక్ పీర్ ప్రెజర్ ఉండొచ్చు, సోషల్ మీడియా పీర్ ప్రెజర్ ఉండొచ్చు, ఇలా రకరకాల పీర్ ప్రెజర్స్. అంటే నీకు మార్కులు బాగా వచ్చాయిలే, పెద్ద నువ్వే టాపర్ అని ఫీల్ అవ్వకులే, ఇలా రకరకాల మాటలు అంటుంటారు కదా. సో అలా మీరు ఫేస్ చేసే పీర్ ప్రెజర్స్ గురించి మీ మాటల్లో నేను ఒక్కొక్కళ్ళని అడుగుతాను, మీరు చెప్పాలి, ఓకేనా? ఫస్ట్ నిఖిత చెప్పమ్మా, నువ్వు మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్ తోటి నీకు నచ్చకుండా నువ్వు ప్రెజర్గా ఫీల్ అయిన అంశం ఏదైనా ఒకటి చెప్పు. నా పేరు నిఖిత, నేను 9వ తరగతి చదువుతున్నాను. మా క్లాస్లో నాకు ఎప్పుడు మార్క్స్ బాగానే వస్తాయి, కానీ ఒకసారి ఎగ్జామ్స్లో నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి. అప్పటిదాకా మా ఫ్రెండ్స్ అందరు నన్ను టాపర్ అని పిలిచేవారు, కానీ ఒక్కసారి మార్క్స్ తక్కువ వచ్చేసరికి నువ్వు మాకంటే చాలా వెనుకబడిపోయావు, ఇలా చదివితే ఎలా, అసలు నువ్వు చదవగలుగుతావా అని నన్ను బ్లేమ్ చేసి మాట్లాడేవారు. ఆ ప్రెషర్కి నాకు చదవాలని ఉన్నా కానీ చదువుతుంటే ఒక థాట్, అసలు ఈసారి చదువుతున్నా కానీ మార్క్స్ వస్తాయా లేదా అన్న టెన్షన్ చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నన్ను వెక్కిరించుకుంటూ, ఇది చదువుతుంది కానీ దీనికి ఈసారి కూడా మార్క్స్ తక్కువనే వస్తాయిలే అని ముందే హేళన చేసి మాట్లాడేవారు. అలా నా బిహేవియర్ క్లాస్లో మారటం, సైలెంట్గా కూర్చుంటుంటే, హోంవర్క్ సరిగ్గా చేయకపోవడం, క్లాస్లో ఇంట్రెస్ట్ చూపించకపోవడం, డిప్రెషన్లా ఉంటే మా క్లాస్ టీచర్ గమనించి ఒకరోజు అడిగారు, ఏమైంది, నువ్వు అసలు క్లాస్లో ఇంత యాక్టివ్గా ఉండేదానివి ఇలా ఎందుకు అయిపోయావు అనేసి అడిగితే నేను నా సమస్యను మా క్లాస్ టీచర్కి వివరించాను. అయితే మా క్లాస్ టీచర్ అన్నారు, మార్క్స్ అనేది పెరగడం తగ్గడం అది సాధారణ సమస్యనే, దానికి నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు అని నాకు మా ఫ్రెండ్స్కి క్లాస్ టీచర్ కౌన్సిలింగ్ తీసుకున్నారు. దాని తర్వాత నుంచి నేను చక్కగా చదవడం స్టార్ట్ చేశాను. ఇలా నేను పియర్ ప్రెషర్కి గురయ్యాను. నాలాగానే చాలామంది మా క్లాసుల్లో స్కూల్లో చాలామంది టాపర్స్ కాని వాళ్ళు కానీ ఈ పియర్ ప్రెషర్కి గురవుతున్నారు, బ్యాడ్ కామెంట్స్కి ఎదురవుతున్నారు. వెరీ గుడ్ నిఖిత, చెప్పావు, నీ అనుభవం చాలా బాగుంది. అంటే జనరల్గా మీరంతా పిల్లలు కూడా మీరంతా కదా మార్క్స్ ఎక్కువ రావటం తక్కువ రావటం ఈ సర్వసాధారణమైన విషయం, కానీ దాన్ని మనసులో పెట్టుకొని నాకు మార్కులు తక్కువ వచ్చాయి, వేరే వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, నువ్వు టాపర్ విలే అంటూ వాళ్ళని బ్లేమ్ చేయటము, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవటము, అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అంత చిన్న, ఇప్పుడు మా అందరికి పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది, అది చాలా చిన్న విషయం కదా, ఒకసారి పెరుగుతాయి ఒకసారి తక్కువ వస్తాయి, అది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ తన మనసుకి ఎంత నెగిటివ్గా తీసుకుంది, డిప్రెషన్ లాగా సైలెంట్ అయిపోయి తన బిహేవియర్నే మార్చేసుకునే అంత
దూరం వెళ్ళిపోయింది తను. మళ్ళీ టీచర్ చెప్పడంతో తను రియలైజ్ అయ్యి తను మళ్ళీ మీ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా చాలా ఉంటుంటాయి. ఇవి చాలా సర్వసాధారణమైన విషయాలు. ఈ ఒత్తిళ్ళని మీరు అధిగమించాలి అనేది తెలియజేస్తున్నాను. ఇప్పుడు నవ్య ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. నవ్య, నువ్వు చెప్పమ్మా నీ ఎక్స్పీరియన్స్ ఏంటో. నా పేరు నవ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందు నేను హాస్టల్లో ఉండేదాన్ని. ఎందుకంటే నేను బాగా చదువుకోవాలని నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ నాన్నలు నన్ను హాస్టల్లో చేర్పించారు. దాని తర్వాత నాకు చాలా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు హాస్టల్లో. మేము అన్ని థింగ్స్ షేర్ చేసుకునే వాళ్ళం. దాని తర్వాత మొదట్లో నేను బాగానే చదువుతుండే, కానీ కొంచెం హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఉంటుండే. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, నీ హ్యాండ్ రైటింగ్ మార్చుకో, లేదంటే నీకు ఎగ్జామ్లో మార్క్స్ కట్ అవుతాయి అని చెప్తే నేను ఆ రోజు నుంచి రోజు హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండే. కొన్ని రోజుల తర్వాత నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగా మారిపోయింది. నా ఫ్రెండ్ చెప్పడం వల్ల, ఫ్రెండ్స్ మాటలు విన్నందుకు నాకు మంచి లాభమే జరిగింది. ఇది నా ఎక్స్పీరియన్స్. నవ్య ఫ్రెండ్స్ చాలా బాగా తన్ని మంచిగా మోటివేట్ చేశారు కదా. ఇక్కడ ఎకడమిక్ పీర్ ప్రెషరే, కానీ తను పాజిటివ్గా, అంటే తన రైటింగ్ బాగాలేకపోతే తన్ని మార్చుకునే స్థితికి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తనకి బాగా రాయటం నేర్పించారు. అదేవిధంగా హాస్టల్లో వాళ్ళ అమ్మా నాన్నని మిస్ అవుతుంటే తను వాళ్ళు ఫ్రెండ్స్ అంతా అమ్మా నాన్న లేని లోటుని హాస్టల్లో అందరూ కలిసి అన్ని థింగ్స్ షేర్ చేసుకోవటం, ఇలా ఒక పాజిటివ్ పీర్ ప్రెషర్ అనేది తను ఫేస్ చేసింది. ఒకళ్ళు నెగిటివ్ పీర్ ప్రెషర్ ఫేస్ చేశారు, ఒకళ్ళు పాజిటివ్ పీర్ ప్రెషర్ ఫేస్ చేశారు. ఈ అంశం గురించి ఒకసారి భరణి సార్ని చెప్పవలసింది. మేడం, మనం ఇందాక అనుకున్నాం కదా పీర్ ప్రెషర్ పాజిటివ్ అండ్ నెగిటివ్. మొదట స్టూడెంట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ తోటి గెట్ ఆన్ అయ్యారు. సెకండ్ స్టూడెంట్ నవ్యనేమో ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చారు. యాక్చువల్గా మరి ఇవి మన ప్రెషర్ ఎందుకు వస్తుంది అని చూసుకుంటే ఇక్కడ పీపీటీ చూడండి. సైకాలజిస్ట్ చెప్పే ప్రకారము పిల్లల్లో 25 ఏళ్ళ వరకు డిసిషన్ మేకింగ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. అది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది దాని బ్రెయిన్లో రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం టీన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మోర్ సెన్సిటివ్ టు సోషల్ రివార్డ్స్ అంటే రిజెక్షన్. అంటే సోషల్ రివార్డ్ కావాలని కోరుకోవడం, రిజెక్షన్ గురైతే ఏమవుతామో అని ఇబ్బందుల వల్ల. దానివల్ల మనము ఆ పీర్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. అయితే నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు అయినా నెగిటివ్ అయినా ఒక ప్రెషర్ వచ్చినప్పుడు ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ కొన్ని వాల్యూస్ ఉంటాయి, విద్యార్థులకు కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక డైరెక్షనల్ స్టేజ్లో ఉంటారు. ఆ వచ్చే ప్రపోజల్ గుడ్డా బ్యాడా మీకు తెలిసిపోతుంది. యాక్చువల్గా అది గుడ్డా బ్యాడా అనేది మీ మైండ్లో మీకు అంతర్గా తెచ్చిపోతుంది. కాబట్టి అది గుడ్ అయితే ఏం చేయాలి, బ్యాడ్ అయితే ఏం చేయాలి. ఒకవేళ గుడ్ అయినా యూ హ్యావ్ వర్క్ చేయడానికి టైం ఉందా, ఇట్లా మీరు టైం చూసుకోవాలి. ఒకవేళ బ్యాడ్ అయితే మాత్రము ఒక టెక్నిక్ ఉంది, అది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. ఏంటిది అది? ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. నో చెప్పడం కూడా ఒక ఆర్టే. సో ఇట్ ఈస్ ఎస్ టు సే నో, అంటే నో అని చెప్పడం కూడా కరెక్టే. ఇవేందో కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఒక 6 పద్ధతులు చూద్దాం. ఇందులో ఫస్ట్ చూడండి, పీపీటీలో ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ ఏంటిదంటే బ్రేకింగ్ ద వర్డ్. ఇది చాలా ముఖ్యమైనది, ఖచ్చితంగా చేయాల్సింది. ఏంటంటే ఎవరైనా విద్యార్థులు మీకు నెగిటివ్ ప్రెషర్ ఉన్నప్పుడు, రైట్, స్కూల్ బంక్ కొట్టి సినిమాకి పోవడం, సినిమా చూడడం అనేది ఎంటర్టైన్మెంట్లో అప్పుడప్పుడు ఓకే. కానీ క్లాస్ రూమ్ బంక్ కొట్టిపోవడం గుడా బ్యాడా? ఎస్, అది మీకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని దృఢంగా నో, నేను రాను, అలానే మీరు కూడా పోకండి, అది మంచిది కాదు. ముఖ్యంగా నేనైతే రాను, నో అని చెప్పడం ఖచ్చితంగా సూటిగా చెప్పాలి. దీన్ని బ్రేక్ డౌన్ ద వర్డ్స్ అని అంటారు. సెకండ్ చూద్దాం. సెకండ్ మనకు ద బెటర్ ఆల్టర్నేటివ్, రైట్. కొందరు ఇట్లా డైరెక్ట్ పిల్లలు, కొందరు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొందరు మొహమాటం ఉంటుంది కదా, కొందరు సబ్మిసివ్గా ఉంటారు, కొందరు అసర్టివ్గా కూడా ఉంటారు. అయితే అందరూ గట్టిగా నో అని చెప్పలేరు. ఫ్రెండ్స్లలో ఏమనుకుంటారని చెప్తే అమ్మ వీళ్ళు ఇట్లా అగ్రెసివ్గా ఉన్నారు అనుకుంటారు. కాబట్టి ఇంకో పద్ధతి కూడా ఉంది, అదేంటంటే ఆల్టర్నేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ప్రెజర్ ఉన్నప్పుడు అది చేయడం మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పార్టీకి పోదామని అంటారు ఫ్రెండ్స్. స్కూల్ అయిపోయాక ఇంటికి పోకుండా ఎక్కడైనా బయటికి పోయి వద్దాం అని అన్నారు అనుకోండి, అది కరెక్ట్ కాదు.
కాబట్టి ఏమనొచ్చు అంటే అక్కడికి పోవడం వద్దు, అది కరెక్ట్ కాదు. ఆల్టర్నేట్గా మనం స్కూల్లోనే లైబ్రరీలో చదువుకోవచ్చు, లేకపోతే ప్లే గ్రౌండ్లో ఆడుకుందాం ఇక్కడే, ఈవినింగ్ ఇంటికి పోతాం. ఇలా ఆల్టర్నేట్ సజెస్ట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ థర్డ్ది మనకు మూడోది ఉంది పీపీటీలో చూడండి. యూజింగ్ ద ఎగ్జిట్ స్ట్రాటజీ, దట్ ఈస్ ఎక్స్క్యూజ్. కొందరు డైరెక్ట్ నో అని చెప్పలేరు. పీర్ ప్రెజర్ ఎలా ఉంటుందంటే మనం నో చెప్పినా కానీ మన మాటను వాళ్ళు ఒప్పుకునే ఆ పరిస్థితి ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేట్ ఎక్స్క్యూజ్ చూడాలి. ఏదన్నా బయటకు పోదామనో ఇట్లా కొన్ని ఉంటాయి కదా, ఈరోజు స్కూల్ పోకు, మనము మ్యాచ్ చూద్దాము అన్న ఉంటే, లేదు నాకు ఇవాళ కొంచెం వర్క్ ఉంది స్కూల్, లేదా సెలవు రోజు ఏదన్నా బయటికి పోదాం అంటుంటారు, నైట్ పార్టీ అంటుంటారు. అప్పుడు ఏమనాలంటే అయ్యో ఈరోజు మాకు ఇంట్లో ఆల్రెడీ ఒక పని ఉంది, మా చుట్టాల ఇంటికి పోయేది ఉంది, రైట్, నాకు ఇంకో వర్క్ ఇచ్చేది ఉంది అని ఒక ఎగ్జిట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 2 టెక్నిక్స్ ఉన్నాయి, చూద్దాము. ఓకే, ఇంకొక కేస్ స్టడీ తర్వాత మళ్ళీ మనం వాటి గురించి చెప్పుకుందాం సార్. మనకు ఒకే ఇంట్లో పెరిగిన, ఒకే బొమ్మ కోసం గొడవ పడిన, అవసరమైనప్పుడు ఒకరికి ఒకరం ఉన్నాము అనేది సోదర భావం. మన అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళతో ఊరికే గొడవ పడితే కాదు, వారి మీద మనం కరుణ, సహాయము అనేవి ఉండాలి. ఈ అంశాల గురించి మనం సునీత మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు సోదరుల మధ్య కరుణ పెరగటం వల్ల పిల్లల వ్యక్తిత్వంపై ఎట్లా ప్రభావం చూపుతుంది? చిన్న వయసులోనే పిల్లలకి ఈ సోదర భావం పట్ల ఒక అవగాహన అనేది ఎందుకు ఉండాలి? అంటే నేటి సమాజంలో చాలా ఫ్యామిలీస్, కుటుంబ వ్యవస్థ అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాము. పిల్లల్లో ఇప్పుడు స్కూలింగ్ నుంచే పిల్లలు వాళ్ళ సిబ్లింగ్స్తో ఒక కరుణ హృదయంతో ఉండాలి అనేది మనం విద్యార్థులకి నేర్పించడానికి వాళ్ళకి ఏమేమి సలహాలు ఇస్తారు? సునీత మేడం ఒకసారి చెప్పండి. నమస్తే అండి, నేను డాక్టర్ సునీత ప్రసాద్. సునీత కాదు, డాక్టర్ సునీత ప్రసాద్. పిల్లల్లో ప్రేమ, కరుణ తగ్గుతుంది అని మాట్లాడడానికి ముందు ఇప్పుడు దాకా మనం ఏదైతే పీర్ ప్రెషర్ అని మాట్లాడామో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సహజంగా క్లాస్లో ఒక టీచరు 30 మంది పిల్లలకి ఒకే సమయంలో ఒకే క్లాస్ చెప్తారు, అవునా కదా? వేర్వేరుగా చెప్పారు కదా. ఒక టీచరు ఒక క్లాస్లో ఉన్న 30 మందో 40 మందో 20 మంది పిల్లలకి ఒకేలాగా పాఠం చెప్తారు. అందులో విన్న పిల్లల్లో కొంతమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, కొంతమందికి సెకండ్ క్లాస్ వస్తుంది, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఒకే టీచరు ఒకే పాఠం ఒకేలాగా చెప్పినప్పుడు అక్కడున్న పిల్లలందరికీ ఒకేలాగా ఎందుకు అర్థం అవ్వలేదు? ఎవరైనా చెప్తారా ఎందుకు అర్థం అవ్వలేదు? రైట్. పిల్లల మైండ్ సెట్ ఎక్కడ ఉందో, టీచర్ చెప్పేటప్పుడు కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది బుర్ర ఎక్కడో ఉంటుంది, కొంతమందికి ఏమో ఆమె తెలుగులో చెప్తుందా, ఇంగ్లీష్లో చెప్తుందా, తమిళంలో చెప్తుందా కూడా అర్థం కాదు. అదేదో మనకు అర్థం కాని భాష చెప్తున్నట్టు ఇలా చూస్తూ ఉంటారు కదా. సో ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మన చుట్టూ ఉన్న పిల్లల్లో మనల్ని మనం ఎలా గుర్తించుకుంటున్నాం అన్న దగ్గర ఉంటుంది. ఇప్పుడు దాకా భరణి సార్ చెప్పినట్టు ఇదేదైతే ఒత్తిడి అంటాం కదా, పీర్ ప్రెషర్ అంటే ఒత్తిడి. అబ్బాయి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని ఏదైతే చాలా మన బుర్రలో తిరుగుతూ ఉంటుంది. ఈ పీర్ ప్రెషర్ అనేది ఒక స్కూల్లో ఉన్న మీ పిల్లల మధ్యనే, మీ క్లాస్మేట్స్ మధ్యనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీకు ఒత్తిడి ఉంటుంది. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వాళ్ళ మధ్యలో కూడా మీకు ఒత్తిడి ఉంటుంది కదా. అట్లాగే మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి, మీ చుట్టాలందరూ కలిసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా చుట్టాలందరి పిల్లలు ఉంటారు కదా. వాళ్ళందరి పిల్లలు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకోవడం లేదు, ఒకళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, ఒకళ్ళు తక్కువ యాక్టివ్గా ఉంటారు. మన అమ్మ నాన్న కూడా చెప్తారు, ఇదిగో మనం అక్కడ ఫంక్షన్ పోతున్నాం, నువ్వు ఎక్కువ అల్లరి చేయకూడదు, చుట్టాలలో మనకు చెడ్డ పేరు వేయకూడదు, చాలా జాగ్రత్తలు చెప్తారు కదా. సో అక్కడ వెళ్ళి పిల్లల్లో కలిసేటప్పుడు కూడా మన బుర్రలో అంతా ఏముంటుంది, ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్పింది ఉంటుంది. మీకేమో అక్కడ ఆడుకోవాలనిపిస్తుంది, అమ్మ వాళ్ళేమో అందరితో ఎక్కువ కలవద్దు అంటారు. ఇంకోటి కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనం చుట్టాలలో మన చిన్నమ్మ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, మేనమామ పిల్లల్ని కలిసినప్పుడు అగో వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదు, నువ్వు వాళ్ళతో కలవద్దని ఇంటి దగ్గరే చెప్తారనమాట. లేకపోతే నువ్వు పలానోళ్ళతోనే మంచిగా ఉండాలి. వీళ్ళు మైండ్ని ఏం చేస్తారంటే ఫ్రీగా వదలరు. మీ అమ్మ నాన్న ఏం చేస్తారంటే మీ మీద ఉన్న ప్రేమ కొద్దీ మీరు అక్కడ చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా పార్టీలకు వెళ్తారనుకోండి, మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న పిల్లల ఇంట్లో ఎవరింట్లో ఉన్న బర్త్డే పార్టీ అవుతుంది, లేదా ఇంకొక ఏదో పార్టీ అవుతుంది, మిమ్మల్ని పంపించేటప్పుడు ఏం చేస్తారు, చాలా జాగ్రత్తలు చెప్తారు. నువ్వు వీళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడకూడదు, ఇట్లాగే కూర్చోవాలి, ఇలాగే తినాలి, ఇంట్లో తిన్నట్టు ఆవురు అంటూ తినకురా, ఇట్లా మీకు ఏం చెప్తారు, చాలా చెప్పి పంపిస్తారు. నీకు ఎవరైనా ఏమైనా పెట్టినరు అనుకో, ఫ్రెండ్స్ ఇస్తే వద్దు అని చెప్పాలి.
ఇట్లాంటివి చాలా, అంటే మీ మీద ప్రేమతో మీరు మంచిగా పెరగాలని చెప్తారు. సో దాంతో ఏమవుతుంది, మీ మైండ్ అంతా కూడా మీరుగా ఉండలేక మీకు ఎవరైతే అమ్మలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కాబట్టి ఆ చెప్పినవన్నీ కూడా మీ బుర్రలో మిమ్మల్ని మీరుగా ఉండకుండా మిమ్మల్ని ఒక రిస్ట్రిక్ట్ చేసేస్తారు, ఏదో అన్ని కట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం చూసుకుంటే క్లాస్ రూమ్లో మీకు చాలా రూల్స్, నువ్వు కూర్చోకూడదు, నవ్వకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు కదా. అమ్మో మ్యాథ్స్ టీచర్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి అందరు ఇట్లానే ఉంటారు. తెలుగు టీచర్ మంచిది, ఏం చేసినా ఏం చేయదు, పక్కన వాళ్ళతో గిల్లుతాం, మాట్లాడతాం కదా. అంటే మన మైండ్ ఏంటంటే అక్కడ ఉన్న పరిసరాలకు అనుకూలంగా మనం ఎలా ఉండాలి అనేది డిసైడ్ అయిపోతాం. సో ఇక్కడ వచ్చే మన ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పటిదాకా భరణి గారు చెప్పినట్టు ఈ ఒత్తిడి అనే దాని వల్లనే మనకి చాలా పీర్ ప్రెషర్ అంటున్నారు, తెలుగులో చెప్పాలంటే సహచరుల వలన వచ్చే ఒత్తిడి. ఈ ఒత్తిడికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నన్ను అందరూ అంగీకరించాలి, ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను మంచి అమ్మాయి అనుకోవాలి, లేకపోతే వీళ్ళందరిలో నేను ఒక దానిలాగా ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా, అది ఒక కారణం. రెండవది ఏంటంటే, ఏదో నామకా వేస్తే ఉందిలే ఒక పిల్ల అన్నట్టు కాకుండా, ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి మా గ్రూప్లో ఉంటే బాగుంటుంది, ఈ పిల్ల మంచిది అంటూ అందరూ మిమ్మల్ని అంగీకరించాలి. ఒక పాజిటివ్గా, అంటే ఒక మంచి అమ్మాయిగా లేదా ఒక మంచి అబ్బాయిగా మనల్ని చూడాలని ఉంటుందా ఉండదా పిల్లలకి? మీ క్లాస్లో మీకు ఉంటుంది కదా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అంగీకరించాలని, మిమ్మల్ని గుర్తించాలని అనుకుంటారు కదా. సో అట్లాగే ఇంకొక మూడో కారణం ఏంటంటే, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అందరూ డాన్స్ వేస్తున్నారు, మీ ఏజ్ పిల్లలు, అమ్మ నాన్న ఏం చెప్తారు, బుద్ధిగా కుదురుగా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. కానీ మీ మైండ్లో ఎట్లుంటుంది, అక్కడ పోయి వాళ్ళతో కలిసి డాన్స్ వేయాలి, అక్కడ కూడా నాకంటూ ఒక చోటు ఉండాలి, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ నేను ఉండాలి అనుకుంటారు. ఈ 3 కారణాల వలన మనకు ఒత్తిడి అనేది వస్తుంది. అర్థమైందా? ఒత్తిడి ఎందుకు వస్తుంది? మొదటిది ఏంటి, అందరూ నన్ను అంగీకరించాలి. అవునా? రెండవది ఏంటి, అందరూ నన్ను గుర్తించాలి, నేను ఇక్కడ ఉన్నాను అనేది నన్ను గుర్తించాలి. మూడోది ఏంటి, నేను అక్కడ ఉన్నాను అని నాకంటూ ఒక చోటు, 10 మంది ఒక పని చేస్తుంటే వాళ్ళలో నేను కూడా ఉండాలి అనుకుంటారు కదా. ఈ 3 పనులు జరగనప్పుడు మనకి ఒత్తిడి అనేది వస్తుంది. ఓకే, సార్ చెప్పినట్టు ఇదే ఒత్తిడి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇంట్లో మనకి ఎలా ఒత్తిడి వస్తుంది, ఇంట్లో మనం తోబుట్టువులతో మనం ఎలాగా సఖ్యతగా ఉండలేకపోవడానికి కారణాలు ఏంటి అనే దాన్ని చూసుకుంటే దానికి కూడా ఇదే ఒత్తిడి కారణం. ఓకే, సో అట్లాగే మనము ఈ పాజిటివ్ అంటే మంచి ఒత్తిడి, సానుకూల ఒత్తిడి అనేది ఉన్నప్పుడు మనం మంచిగా మార్కులు తెచ్చుకోవాలనుకుంటాం, బాగా చదువుతాము, అట్లాగే చక్కగా ఆటల్లో పాల్గొంటాము, అట్లాగే అందరూ మనల్ని మెచ్చుకునేలాగా ప్రవర్తిస్తాము, మంచి అలవాట్లు అన్నీ వస్తాయి. అలాగే మనకి ఇందాక సార్ చెప్పినట్టు ప్రతికూల ఒత్తిడి ఉందనుకోండి, ఇంట్లో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఒత్తిడి సరిగా లేదనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, అబద్ధాలు చెప్పడం మొదలెడతాం, స్కూల్ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తాం, ఓకే, పుల్లింగ్ చేయడానికి ట్రై చేస్తాం, అంటే కిందకి లాగుతూ ఇలా ఉంటా, నువ్వు పెద్ద చేసినావులే, నువ్వు చేసినావు, అట్లా వాళ్ళని కిందకు గుంజడానికి ట్రై చేస్తుంటాం. ఇంకోటి ఏంటంటే చెడు అలవాట్లకి అలవాటు పడతాం. ఇంకోటి ఏంటంటే మన ప్రవర్తన కూడా సరిగా ఉండదు. దీనికి ప్రధానమైన కారణం ఇంట్లో స్టార్ట్ అవుతుంది. సహజంగా తల్లిదండ్రులు ఏమంటారంటే, పిల్లలు ఎక్కువ మీ స్కూల్లోనే ఎక్కువసేపు ఉంటారు, టీచర్లు మా పిల్లోడిని గమనించట్లేదు, మా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టట్లేదు అనేసి టీచర్ల మీద ఏలు పెట్టి చూపించడానికి ట్రై చేస్తారు. ఎస్, మేము ఒప్పుకుంటాం, మీ పిల్లలు మీ దగ్గర కంటే ఎక్కువసేపు మా దగ్గరే ఉంటారు. సో మా బాధ్యత పిల్లలు ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా సరే వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి. ఇందాక మనం మొదటి కేస్ స్టడీలో చూసాం, అమ్మాయి ఎప్పుడు బాగా చదివే పిల్ల, టాపర్గా ఉన్న పిల్ల, తను ఎక్కడో వీక్ అయిపోయింది, వెనక పడుతుంది అనేది క్లాస్ టీచర్ గుర్తించి ఆ అమ్మాయిని ఒక పాజిటివ్ అంటే ఒక మంచి సలహా ఇచ్చి ముందుకు నడిపించడం మనం చూసాం. సో ఇలా మా దగ్గర వచ్చేటప్పటికంటే ముందే, అంటే వీళ్ళు మా దగ్గర స్కూల్కి ఎప్పటికి స్టార్ట్ అవుతారు, వాళ్ళు 6 years 5 years, మరి ఇప్పుడు 3 ఏళ్ళకి పంపిస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. సహజంగా ఎడ్యుకేషన్ సిస్టంలోకి వస్తే పిల్లలు 5 years దగ్గర నుంచి టీచర్స్ దగ్గరకు వస్తారు. కానీ 5 ఏళ్ల లోపే ఇంట్లోనే వీళ్ళకి సిబ్లింగ్స్ మధ్య అంటే తోబుట్టువుల మధ్య ఈ ఒత్తిడి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు చేసేటువంటి మొట్టమొదటి ప్రధానమైన తప్పు ఏంటంటే, మీ అన్నని చూసి నేర్చుకో, మీ అక్కని చూసి నేర్చుకో, మీ చెల్లి చూడు ఎంత బుద్ధిగా ఉందో, నువ్వు ఒట్టి అల్లరిదానివి, ఆ పక్కింటి అమ్మాయి చూడు ఎంత బాగుందో, నీ తోటిదే కదా, వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు, వాళ్ళలాగా ఉండు, ప్రతిదీ అంటే పోలుస్తారు. అంటే మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు, అమ్మ ఇది మంచి, ఇది చెయ్యి అని చెప్పడం కాకుండా, వాళ్ళు నీకంటే బాగున్నారు, వీళ్ళు నీకంటే బాగున్నారు, వీళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు, వీళ్ళు నీకంటే బుద్ధిగా ఉన్నారు, ఇలా పోల్చడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలు
వాళ్ళ యొక్క వ్యక్తిగత గుర్తింపుని కోల్పోతారు. అంటే వాళ్ళు సొంతగా ఆలోచించడం అనేది తగ్గిపోతుంది. అన్నలాగా ఉండాలనా, అన్నని ఎందుకు మెచ్చుకుంటున్నారు, చెల్లిలాగా ఉండాలంట, ఎందుకు నేను బాగానే ఉన్నా కదా, సర్లే చెల్లినే మెచ్చుకుంటున్నారు, అలాగే ఉందాం. దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది కంప్లీట్గా మిస్ అవుతారు. మేడం కొన్ని కేస్ స్టడీల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. పిల్లల్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పమ్మా, నువ్వు మీ క్లాస్లో ఎలాంటి పీర్ ప్రెషర్కి గురయ్యావు, నీ కేస్ స్టడీ ఏంటి, నువ్వేమి ఎదుర్కొన్నావు ఒకసారి చెప్పు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు నవీన్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ప్రైమరీ స్కూల్లో 5వ తరగతిలో ఉన్నప్పుడు నేనంత బాగా చదివేవాడిని కాదు. నా స్నేహితుడు ఒక అతను క్లాస్ లీడర్గా ఉండేవాడు. అతను నేను చదవనని నాతో అంతగా మాట్లాడేవాడు కాదు. అలాగే నన్ను కొంచెం కించపరిచి మాట్లాడేవాడు. అందుకే నాకు అనిపించేది, నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు, వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడరు, నన్ను ఎందుకు వేరుగా చూస్తారు అని అనిపించేది. తర్వాత 6th క్లాస్లో వెళ్ళినప్పుడు కూడా మిగతా వాళ్ళు నన్ను కొంచెం దూరంగా పెట్టేవారు, నేను చదివేవాడిని కాదని. నాకు వాళ్ళని చూసి అనిపించేది, నేను కూడా వాళ్ళలో ఒకలాగా ఉండాలని. నేను కూడా అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను చదవడం మొదలుపెట్టి వాళ్ళపైన ధ్యాస లేకుండా నా చదువు పైన ధ్యాస పెట్టి క్లాస్లో ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత వాళ్ళు కూడా నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఒక క్లాస్లో ఒక మెంబర్ని. అందరూ అప్పుడు నాతో మంచిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నవీన్, ఫస్ట్ నెగిటివ్గా ఫీల్ అయ్యావు, అంటే మార్కులు సరిగ్గా రాకపోయేసరికి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నావు, కానీ దాని నుంచి నువ్వు మంచి నేర్చుకున్నావు కదా, దానివల్ల నీ చదువు అనేది పెరిగింది. గుడ్ అమ్మా. ఇంకొకటి దీపక్, చెప్పమ్మా, నీ కేస్ స్టడీ ఏంటి, నువ్వు ఎట్లా పీర్ ప్రెషర్కి గురి అయ్యావు? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను జయదీపక్. నేను 9వ తరగతి ఏ చదువుతున్నాను. స్కూల్ నుంచి వచ్చారు మీరు చెప్పండి? జీబీహెచ్ఎస్ గోషాకాడ్ స్కూల్ నుంచి వచ్చాం. నేను చిన్నప్పుడు చాలా మంచిగా చదువుకునేవాడిని. టీచర్ వాళ్ళు హోంవర్క్ ఇస్తే కూడా చాలా మంచిగా చక్కగా చేసి చూపించేవాడిని. ఎగ్జామ్ టెస్ట్ రోజు కూడా మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడిని. కానీ కొంతమంది అబ్బాయిలు చదవవారు, వాళ్ళు బయట తిరగడం అలా చేసేవారు. కొంతమంది నాకన్నా తక్కువ చదివేవారు, నాకన్నా తక్కువ మార్క్ వచ్చేవాళ్ళు అని అంటారు. మేము ఎప్పుడు ఫ్రీ, మేము ఎప్పుడు కూల్గా ఉంటాము, నేనేమో ఎప్పుడు చదువుతూనే ఉంటామని చెప్పేవారు. నన్ను చూసి ఇలా కూడా అంటారు, ఈయన ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, ఎప్పుడు పుస్తకంలోనే ఉంటాడని. అలా అన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను కూడా వాళ్ళలాగా లేను, నేను వాళ్ళలాగా తిరిగాను, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు అని. నేను ఫీల్ అయిన ఒత్తిడి ఏంటంటే, మళ్ళీ వాళ్ళు నన్ను గ్రూప్లో యాక్సెప్ట్ చేయరని టెన్షన్గా, మళ్ళీ వాళ్ళు నాతో మాట్లాడారని భయం, మళ్ళీ వాళ్ళు నన్ను అవమానిస్తారని భయం. అందుకే నేను వాళ్ళ కోసం కాసగా చదువు కొంచెము తగ్గించిన, వాళ్ళతోటి తిరగడం మొదలుపెట్టిన. దాని తర్వాత హోంవర్క్ కూడా మిస్ అయ్యాను. ఎగ్జామ్ రోజు కూడా చదువుకోకుండా పోయి ఎగ్జామ్ అటెండ్ కావడం, మళ్ళీ తర్వాత ఎగ్జామ్కి రిజల్ట్ కూడా తక్కువ రావడం అయ్యింది. తర్వాత వాళ్ళు నన్ను నవ్వుకుంటూ అన్నారు, అంతేరా ఇప్పుడు నువ్వు కూల్ అయ్యావు అన్న తర్వాత నాకు ఒక్కరోజు అర్థమైంది, వాళ్ళకి నిజమైన కావాల్సిన నేను కాదు అని. అప్పటి నుంచి నేను నిర్ణయించుకున్నాను, మళ్ళీ నేను ఫస్ట్ ఎట్లా ఉండే అట్లనే అవ్వాలి, మంచి వాళ్ళతోటి ఉండి వాళ్ళతోటి నేను మళ్ళీ మంచిగా కావాలి, వాళ్ళు నన్ను ఒత్తిడి చెయ్యరు, సిన్సియర్గా ఉండడం తప్పు కాదని. అప్పటి నుంచి మళ్ళీ నేను చదవడం మొదలుపెట్టాను. వెరీ గుడ్ దీపక్. చూసారా, మీ క్లాస్లో కూడా చాలా మంది బాగా చదువుకునే పిల్లల్ని డిస్టర్బ్ చేయటము, రే చిల్లవురా, ఒక సిగరెట్ తాగరా, ఇలాంటి నెగిటివ్గా పిల్లల్ని తీసుకెళ్లే ప్రయత్నం చాలా మంది ఫ్రెండ్స్ చేస్తుంటారు. మీరు వాళ్ళకి రివర్స్లో చెప్పాలి, ఇది కాదు కరెక్ట్, మనం చదువుకోవటము, మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయటము అనేది ముఖ్యం. తను ఎలా రియలైజ్ అయ్యారో మీరు కూడా అలాంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరంతా పీర్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నారు కదా, నేను ఒక చిన్న కథ, సోదరుల కరుణ మీద ఒక చిన్న కథ చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని కేస్ స్టడీస్ గురించి చూద్దాం. సురేష్ అనే ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. అయితే సురేష్ చాలా బాగా చదివే పిల్లాడనమాట. వాళ్ళ స్కూల్లో కొన్ని ఈవెంట్స్ అవుతున్నాయి. వాళ్ళ స్కూల్లో ఒక ఫంక్షన్లో చాలా ఎస్ఏ రైటింగు, ఎలక్యూషను, వక్తృత్వ పోటీలు అవన్నీ జరుగుతున్నాయి అనమాట. అయితే తను ఎలక్యూషన్ పోటీలో, వక్తృత్వ పోటీలో పాల్గొని తను చాలా బాగా స్టేజ్ మీద మంచి స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్కి అందరు క్లాప్స్ కొట్టారు. అక్కడ వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్లు ఆయన స్పీచ్కి ఇంప్రెస్ అయిపోయి సురేష్ చాలా బాగా మాట్లాడారని చెప్పేసి తను పర్సనల్గా ఒక 1000 రూపీస్ గిఫ్ట్ అనేది సురేష్కి ఇచ్చాడు. అయితే
అయితే సురేష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళ చాలా పేద కుటుంబం అనమాట, సురేష్ వాళ్ళది చాలా పేద కుటుంబం. అబ్బా చక్కగా నన్ను మెచ్చుకొని 1000 రూపీస్ ఇచ్చారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేటప్పుడు ఆలోచించుకుంటూ వచ్చాడనమాట. ఈ 1000 రూపీస్తో ఏం చేయాలి, మంచి డ్రెస్ కొనుక్కుందాం, లేదు ఈ 1000 రూపీస్తో మంచి షూస్ కొనుక్కుందాం, లేదు ఈ 1000 రూపీస్తో మంచి బ్యాగ్ కొనుక్కుందాం. అలా రకరకాలు తనకున్న కోరికలన్నీ తను ఏవైతే కొనుక్కోవాలనుకుంటున్నాడో ఇమాజిన్ చేసుకుంటూ ఈ 1000 రూపీస్తో అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని చెప్పి చాలా ఆనందంగా హ్యాపీగా ఇంటికి వస్తాడనమాట. తన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఒక సిచ్యువేషన్. వాళ్ళ అక్క సుశీల తన పేరు, వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఏంటి అంటే వాళ్ళ అక్కకి ఆ రోజు పరీక్ష ఫీజు కట్టడానికి ఆఖరి రోజు. అయితే వాళ్ళ అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, నేను పెట్టిన డబ్బులన్నీ కూడా అయిపోయాయి, ఇప్పుడు నాకు ఎక్కడ అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు, ఈ సంవత్సరం చదువు మానేయమ్మా, నేను నీకు డబ్బులు ఇవ్వలేను అని చెప్పి వాళ్ళ అమ్మ డిస్కస్ చేస్తుంటుంది వాళ్ళ అక్కతోటి. అక్కేమో ఏడుస్తుంటుంది, నాకు ఈ సంవత్సరం పరీక్ష పోతే ఎట్లా, నేను చాలా మిస్ అవుతాను, నాకు పరీక్ష కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజమ్మా, ఎక్కడైనా అడిగి ఇవ్వమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటాడు. అప్పుడే సురేష్ వస్తాడు. అప్పటిదాకా చాలా అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అని చాలా ఇమాజిన్ చేసుకున్న అతను సరే ఒక్కసారి నిగ్రహించుకుంటాడు. ఇది కాదు కదా ముఖ్యం, అక్క చదువు ముఖ్యం, అక్కకు కావాల్సిన పరీక్ష ఫీజు నాకు వచ్చిన డబ్బులు ఇస్తాను అని చెప్పేసి తనకు వచ్చినటువంటి అక్క నువ్వు బాధపడకు, నీకు 1000 రూపాయల పరీక్ష ఫీజు నాకు ఈరోజు అనుకోకుండా దేవుడు మనకు కరుణించినట్టుగా చక్కగా వచ్చాయి, నువ్వు ఏ ఇబ్బంది పడకు, ఈ 1000 రూపీస్ తీసుకెళ్ళి నువ్వు ఫీజు కట్టేసేయి అని చెప్పి చెప్తాడు. అరే నువ్వు చాలా నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావురా తమ్ముడు, ఈ టైంలో నువ్వు ఇంత బాగా నన్ను ఆదుకోవటం అనేది నాకు చాలా అనేసి తను కూడా చాలా ఎమోషన్ అవుతుంది. వాళ్ళిద్దరి బాండింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అక్క తమ్ముళ్ళు అంటే ఇప్పుడు కాకపోతే మా అక్క ఇంకోసారి ఎప్పుడైనా కొనుక్కుంటా, ముందు నువ్వు పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకో అక్క అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళి ఫీజు కట్టడము, ఆ డబ్బుల్ని అంటే తన ఉదారత ఒక సహాయాన్ని చేసి అంత చిన్న వయసులోనే అక్కకున్న అవసరాన్ని గుర్తించాడు, ఇంటి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు, తర్వాత ఉదారతని చాటుకున్నాడు సహాయం చేసి. అంటే మీ ఇళ్లలో కూడా చాలా రకాల సిచ్యువేషన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య చాలా జరుగుతుంటాయి, సోదరుల మధ్య. మీరు అసూయతో ఉండకుండా సహాయానికి కానీ కరుణ కానీ చూపించి వెళ్ళాలి అని ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మరికొన్ని కేస్ స్టడీస్ పీర్ ప్రెజర్కి సంబంధించి చూద్దాము. ఇప్పుడు సాయి శుభ చెప్పమ్మా, మీ స్కూల్లో నువ్వు ఎట్లాంటి పీర్ ప్రెజర్ ఫేస్ చేసావు, నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి చెప్పు. నా పేరు సాయి శుభ, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను జీజీహెచ్ఎస్ రెడ్ క్రాస్ స్కూల్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్స్ ఉన్నాయి. మా నాన్న దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ మా నాన్న ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది. నాకేమో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్స్ డౌన్లోడ్ చేసి చూడాలి వాడాలి అని అనిపించేది. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళేమో నన్ను చూసి పాపం దీనికి ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, దీనికి ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు అని హేళన చేసేవారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు, అప్పుడు నన్ను చూసి అనేవాళ్ళు పాపం దీనికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు అని అనేవాళ్ళు. అలా నేను ఒక రోజు మా నాన్నకి తెలియకుండా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వాడుకున్నాను. అందులో పోస్ట్ చేశాను, కానీ వాటికి ఒక్క లైక్ కూడా రాలేదు. అప్పుడు నేను చాలా దిగులుగా ఆలోచించాను, అందరి అకౌంట్స్కి ఫాలోవర్స్ ఉన్నారు, అందరి పోస్ట్కి లైక్స్ వస్తాయి, మరి నా దానికి ఎందుకు రాదు అన్న ఆలోచనలో ఊరికే ఉండేదాన్ని. ఆ ఆలోచనల వల్ల నేను చదువులో కొంచెం తగ్గాను. మా స్కూల్లో ఒకసారి సోషల్ మీడియా అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రాం జరిగింది. అందులో దాన్ని బట్టి నేను తెలుసుకున్నాను చదువు మీద నేను ఎంత పెంచుకోవాలి అని. సోషల్ మీడియా నేను ఫోన్ వాడడం వల్ల నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను అని కూడా తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని డిలీట్ చేస్తాను. ఇది నా ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. సాయి శుభ చూశారు కదా, అంటే ఆన్లైన్లో లైక్స్ కాదు, మనం దేని మీద ఆత్మవిశ్వాసంతో లైక్స్ తెచ్చుకోవాలి. అంటే మన బిహేవియర్ అనేది బాగుండాలి. ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తే అది గొప్ప కాదు, అది చక్కటి జీవితాన్ని ఇవ్వదు, మీ చదువుని పాడు చేస్తుంది. ఈ వయసులో మీకు కావాల్సింది ఏంటి, చక్కటి ప్రవర్తన, చక్కటి చదువు. తను రియలైజ్ అయ్యి వెంటనే చదువు వైపు ఎలా దృష్టి మళ్ళించింది, ఎలాంటి పీర్ ప్రెషర్ ఫేస్ చేసింది తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకొన్ని కేస్ స్టడీస్ చూద్దాము. హర్షిత చెప్పమ్మా నీ ఎక్స్పీరియన్స్. Good morning everyone. My name is Harshita. I am studying in 10th class. I am from Government High School for the Blind Girls, Malakpet. నేను నా 6th క్లాస్లో హాస్టల్లో జాయిన్ అయ్యాను. మొదట్లో అందరితో చాలా బాగుండేదాన్ని.
కానీ రీసెంట్గా ఈ మధ్య నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. విజయంత టీ క్యాంప్లో IIIT బెంగళూరులో ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి ఆపర్చునిటీ వచ్చింది. అయితే అప్పుడు అందరు నన్ను డిస్కరేజ్ చేశారు, నీకు ఇది ఒక చిన్న ఆపర్చునిటీ, మాకు ఇంకా చాలా వస్తాయి, ఇది ఏమంత గొప్పది కాదు అని అన్నారు. అయితే అక్కడ వెళ్ళి నేను నేర్చుకొని వచ్చి వాళ్ళకి నేర్పించాక నన్ను చదువు నుండి డైవర్ట్ చేయడానికి చూశారు. నాకు చాలా స్ట్రెస్ అనిపించింది. ఆడుకుందాం రా, లేకపోతే ఇంకా వేరే విషయాలు చెప్పి చదువు నుండి దృష్టి మళ్లించడానికి ట్రై చేసేవారు. ఒకరోజు నాకు చాలా మెంటల్ స్ట్రెస్ అనిపించి అందరి నుండి దూరంగా ఉన్నాను. ఒక టీచర్ చూసి అడిగితే ఈ విషయం చెప్తే టీచర్ వాళ్ళకి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుండి వాళ్ళు కూడా నాతో చదవడం స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ. కళ్యాణి మేడం తను డిజబిలిటీ చైల్డ్ కదా, సో తను కూడా పీర్ ప్రెషర్ అనేది ఫేస్ చేసింది. ఒకసారి ఈ అంశం గురించి చర్చించండి మేడం. పియర్ ప్రెషర్ అనేది అడాలసెంట్ గ్రూప్లో ఉన్న ఎవరికైనా కూడా ఉంటుందండి. అది మనకి అంటే విజువల్లీ ఇంపైర్డ్ అని వాళ్ళకు ఉండదు అనుకోవడం వాళ్ళది కూడా నార్మల్ లైఫే, మనలాగే స్టూడెంట్ లైఫ్ ఉంటుంది, మీలాగే పిల్లలు. ఇంకొకటి ఇక్కడ మనం ఇంతవరకు చూసిన కేస్ స్టడీస్లో చూస్తే కనుక పియర్ ప్రెషర్లో ఇప్పుడు భరణి గారు మనకి చెప్పినట్టు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అండ్ వాటిని ఎలా నో అని చెప్పాలో కూడా సార్ చెప్పారు కదా మీకు ఇప్పుడు. సో ఇప్పుడు మనం హర్షిత చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే తనకి పియర్ ప్రెషర్లో నెగిటివ్ పియర్ ప్రెషర్ తను ఫేస్ చేయడం జరిగింది. కానీ తను ఎంతో అంటే టీచర్ల సహాయంతో, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే చాలామంది పిల్లలు వాళ్ళ కేస్ స్టడీస్ ఏవైతే చెప్పారో అందులో మనం చూసినట్టయితే టీచర్ సహాయంతో, అంటే టీచర్స్ ఏదర్ అబ్జర్వ్ చేసి వాళ్ళకి సహాయం కౌన్సిల్ చేయడం అన్నా జరిగింది లేదా. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడాలసెంట్ ఏజ్లో పియర్ ప్రెషర్ అనేది సర్వసాధారణం. ఎందుకంటే మీరు ఇందాక మనకి డాక్టర్ సునీత ప్రసాద్ మేడం చెప్పినట్టు ఏంటంటే ఐడెంటిటీ కోసము, యాక్సెప్టెన్స్ కోసము, మీరు రికగ్నిషన్ కోసము ఈ ఏజ్లో తాపత్రయపడతారు. కాబట్టి పియర్ ప్రెషర్ అనేది మీకు ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి, అసర్టివ్గా నో చెప్పడము. ట్రస్టెడ్ అడల్ట్ అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరైతే మీ సమస్యకి పరిష్కారం ఇస్తారని అనుకుంటారో వాళ్ళని మీరు తప్పకుండా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. మీ టీచర్స్తో కానీ తల్లిదండ్రులతో కానీ షేర్ చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడడానికి ట్రై చేయాలి. నెగిటివ్ పియర్ ప్రెషర్లో ఉన్నా సరే, ఒకవేళ ఏదైనా చెడ్డదారిలో వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ వెరీ లేట్. మీరు బయటపడవచ్చు. అండ్ బయటపడడానికి ప్రయత్నం చేయడానికి మీకు సహాయం చేయడానికి మనకు స్కూల్లో టీచర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అండ్ మీ తల్లిదండ్రులు కూడా ఉంటారు. కాబట్టి కల్పన మేడం, వీళ్ళు ఏంటంటే పియర్ ప్రెషర్ అనేది ఏదో పెద్ద విషయం అనుకోకుండా సర్వసాధారణం అని గ్రహించి దాన్ని నెగిటివా పాజిటివా, అసలు అది ముఖ్యంగా పియర్ ప్రెషరా కాదా అనేది కూడా ఐడెంటిఫై చేసి దాని నుంచి బయటికి రావడానికి అందరి సహాయం తీసుకోవాలి మేడం. థ్యాంక్ యూ. మేడం చెప్పినట్టు ఇది ఒక పెద్ద సమస్య కాదు, సర్వసాధారణంగా మీ పిల్లల జీవితంలో కావచ్చు, పెద్దవాళ్ళ జీవితంలో కావచ్చు, మనకు నచ్చని విషయాలు అవతల వాళ్ళు చెప్పినప్పుడు మనం ఒత్తిడికి గురవటం అనేది ఈ సర్వసాధారణమైన విషయం. విద్యార్థులు మీరు కూడా దీన్ని అంగీకరించాలి. ఇందాక సార్ చెప్పినట్టు మనం వాటిని అధిగమించడానికి నో చెప్పాలి. మనకు నచ్చని విషయం నో, ఖచ్చితంగా నో చెప్పగలగాలి. ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఇందాక పిల్లలు చాలామంది చెప్పారు మా గ్రూప్లో ఉండనివ్వరని చాలా భయం వేసింది. ఇలాంటి అపోహలొద్దు. మంచిది కాదు దాన్ని తప్పకుండా వ్యతిరేకించటం అనేది, అంటే అది స్మూత్గా, మరీ ఇది కఠినంగా కాకుండా ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా, అలా మీరు ఒక కన్వే చేసే విధానాన్ని బట్టి మీరు దాన్ని చేయాలని చెప్పి సూచిస్తూ, ఇప్పుడు సోదరుల కరుణ గురించి ఇంకొక చిన్న స్టోరీ చెప్తూ తర్వాత ఇంకో కేస్ స్టడీ చూద్దాము. రాము సోము అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అయితే వాళ్ళిద్దరు చక్కగా మంచి డిగ్రీ కంప్లీట్ చేస్తారు. వాళ్ళిద్దరు ఒక పోటీ పరీక్షకి Group 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. ఇద్దరు కలిసి బాగా ఒక మంచి స్టాండర్డ్ ప్రిపరేషన్ తయారు చేసుకొని వాళ్ళిద్దరూ కూడా ఆ పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్లో రామునేమో Group 1 ఎగ్జామ్ క్వాలిఫై తను
జాబ్ సంపాదించుకుంటాడు, కానీ తమ్ముడికి మాత్రం రాడు. కానీ మనకి చాలామంది అన్నదమ్ముల విషయంలో, అక్క చెల్లెళ్ళ విషయంలో ఒకళ్ళకు వచ్చి ఒకళ్ళకు రాకపోతే, అంటే ఉద్యోగం అనే కాదు, చాలా విషయాల్లో అక్కకిచ్చావు నాకు ఇవ్వలేదు, అన్నకిచ్చావు నాకు ఇవ్వలేదు, ఇలా అసూయగా ఉండేటువంటి అంశం చాలా చోట్ల చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కానీ సోము వెంటనే తన ఓటమిని అంగీకరించి, అన్నయ్య ఏదైతే విజయం సాధించాడో ఆ విజయాన్ని అంగీకరించాడు, తన ఓటమిని అంగీకరించాడు, అన్నయ్య విజయాన్ని కూడా యాక్సెప్ట్ చేసి తను చాలా గర్వంగా, తమ్ముడు అన్నయ్య నాకు రాకపోయినా నీ ఉద్యోగం తెచ్చుకున్నావు మన ఫ్యామిలీలో, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి తన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత రాము కూడా, అన్నయ్య తమ్ముడు నువ్వు ఎక్కడైతే లేకున్నావో ఈసారి నేను నీకు మళ్ళీ సజెస్ట్ చేస్తాను అని చెప్పి మళ్ళీ తన ప్రిపరేషన్లో తన సహాయం అందించటము, తర్వాత తను కూడా ఉద్యోగం తెచ్చుకోవటం. అంటే ఒక చోట ఆగిపోలేదు, అసూయతో తన అన్నయ్యకి వచ్చింది నాకు రాలేదు అన్న నెగిటివ్ ఫీల్లో ఉంటే తను మళ్ళీ అచీవ్ చేయలేకపోయేవాడు. ఉదార స్వభావంతో ఆ అసూయని అధిగమించేయటం వల్ల తను కూడా మళ్ళీ సక్సెస్ అనేది సాధించాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ అంటే, మీ అన్న తమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య చిన్న చిన్న విషయాలకి నాకు కావాలి, నాకే కావాలి అన్న స్వార్థము, అసూయ అనేది మీరు డెవలప్ చేసుకోవద్దు. చక్కగా అన్ని పంచుకోవటం అనేది, షేరింగ్ చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకుంటారు ఎవరైనా, అది సర్వసాధారణమే. కానీ దాన్ని మనసులో గట్టిగా పెట్టుకొని ఆ రిలేషన్స్ అనేవి, ఎందుకంటే మీకు జీవితాంతం కొనసాగే ప్రేమ సోదర ప్రేమ. కాబట్టి ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ఉంది, చూద్దాము, తర్వాత ఇంకో కేస్ స్టడీ చూద్దాం. హలో 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 చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఐ యామ్ శ్రీరామ్. శ్రీరామ్ ఎక్కడి నుంచి? యాదాద్రి డిస్ట్రిక్ట్ పిఎంసి స్కూల్ ఆలయ. ఓకే చెప్పండి శ్రీరామ్, ఏంటి మీ డౌట్? కెన్ యూ సజెస్ట్ బెస్ట్ వే టు అవాయిడ్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్? ఓకే శ్రీరామ్, మంచి ప్రశ్న అడిగావు. ఈ కాలంలో ముఖ్యంగా పిల్లలకు రెండు ప్రపంచాలు అయినాయి. ఒకటి ఫిజికల్ ప్రపంచం అయితే ఇంకోటి డిజిటల్ ప్రపంచము. అది ఎక్కువ శాతం సోషల్ మీడియాలో మనకేంటంటే, పిల్లలు సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అవి ఎట్లనో ఇప్పుడు తెలుసుకుందాము. మామూలుగా వ్యక్తులతోటి, దూరంగా ఉన్న వ్యక్తులతోటి, ఫిజికల్గా కలవలేని వ్యక్తులతోటి కమ్యూనికేషన్ కొరకే ముఖ్యంగా సోషల్ మీడియా అనేది ఉంది. కానీ అందులో మనం ముఖ్యంగా పిల్లలు వాడేది, ఇందాక స్టూడెంట్ అన్నట్టు, శుభ అన్నట్టు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, అలానే ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్, వాట్సాప్, ఇలాంటి సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతారు. అదొక ప్రపంచము. అందులో గుర్తింపు కొరకు, ఇందాక మేడం అన్నట్టు కూడా విద్యార్థులు గుర్తింపు ఉండడం కొరకు చేస్తుంటారు. అయితే అందులో ముఖ్యంగా ఏంటంటే, చాలా పాలిష్డ్గా ఉంటాయి వీడియోలు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా స్టూడెంట్ అందులో వీడియో ఇస్తారు, మంచి డ్యాన్స్ వేసినట్టు, కొత్తగా ఒక పాటకు మంచి డ్యాన్స్ వేస్తే మనం ఏమనుకుంటామంటే, అబ్బాయి స్టూడెంట్ ఈమె మంచిగా చేస్తున్నారు, ఈ అబ్బాయి చాలా మంచి డ్యాన్స్ చేస్తున్నారు, నేను అలా చేయాలి అనుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. కానీ చాలా వరకు తెలియదు, ఆ వీడియో చేయడానికి విద్యార్థి దాపు 2-3 రోజులు పట్టుంటుంది. ప్రాక్టీస్ చేసి ఆ డ్యాన్స్ను కట్ చేసి ఎడిట్ చేసి ఆ ఎడిటెడ్ వీడియో ఉంటుంది. కాబట్టి ప్రతి నిజం కాదని తెలుసుకోవాలి, ఏది కరెక్టో ట్రస్టెడ్ అడల్ట్ నాటికి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి సార్, వీళ్ళు బాబు అడిగినట్టు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, సోషల్ మీడియాలో ఒక మంచి విషయాలు చూస్తారు, నెగిటివ్ విషయాలు కూడా చూస్తారు. సహజంగా కౌమార దశలో, అంటే మీ ఏజ్ గ్రూప్ పిల్లలు సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయ్యేది, నా ఫేవరెట్ హీరో ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నాడు, నా ఫేవరెట్ హీరోయిన్ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంది, మనకి ఇష్టమైన అంశాలకు సంబంధించి వేరే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్న దాని గురించి చూడడానికి ట్రై చేస్తుంటారు. ఈ సోషల్ మీడియాలో ఒక విద్యార్థిగా మీరు ఈరోజు 7th చదవచ్చు, 9th చదవచ్చు, వాట్ ఎవర్ 10th ఆర్ ఇంటర్, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ సెల్ ఫోన్ కావచ్చు, మీ పేరెంట్స్ది కావచ్చు, మీరు ఒక 10 నిమిషాలు ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా చూస్తున్నారు అంటే మీ మనసులో మీరు వేరే వాళ్ళని గొప్పవాళ్ళుగా అంగీకరిస్తున్నారు. అంటే వాళ్ళు నాకంటే చాలా గొప్పవాళ్ళు అని. వెరీ గుడ్, ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళని అంగీకరించడంలో తప్పులేదు, వాళ్ళలాగా మీరు ఉండాలి అని కోరుకోవడంలోనూ తప్పులేదు. కానీ సోషల్ మీడియా చూస్తూ నా సమయం నేను వేస్ట్ చేయడం కాదు, నేను ఏదో ఒకటి సాధించి నా గురించి ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే 100 మంది నా గురించి చూడాలి అన్న ఒక సంకల్పం మీలో కలిగితే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు.
ఎవరో హీరో గురించి పెడితే మీరు చదువుకొని మీ విలువైన సమయాన్ని ఆ హీరో అభిమానంతో ఒక 10 నిమిషాలు ఖర్చు పెడుతున్నారు. దానివల్ల నీకేమొస్తుంది? ఈ సోషల్ మీడియాలో పెట్టిన యూట్యూబ్లు కావచ్చు, ఏదైనా పెట్టినవి మీరు చూసి లైకులు కొట్టారనుకోండి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ నీకేమొస్తుంది? నీ విలువైన సమయం వేస్ట్ అవుతుంది. అదే నువ్వు నీ సమయాన్ని సక్రమంగా ఉపయోగించి నువ్వేదో ఒక దాంట్లో సాధించిన తర్వాత నీ గురించి నీ ఫ్రెండ్సో, నీ తెలిసిన వాళ్ళో, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్సో నీ గురించి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారనుకోండి, అప్పుడు మీరు గ్రేటా, మీరు సక్సెస్సా? లేకపోతే సక్సెస్ అయిన మీ హీరోల గురించో, హీరోయిన్ల గురించో, లేకపోతే పేరు వచ్చిన వేరే వేరే అంశాల గురించో చూడడం వల్ల మీరు గొప్పవాళ్ళు అవుతారా? మీరు ఎప్పుడు గొప్పవాళ్ళు? మిమ్మల్ని సోషల్ మీడియాలో వేరే వాళ్ళు చూసి మిమ్మల్ని లైక్ చేసినప్పుడు కదా, అవునా కదా? సో అంటే మీ గురించి వేరే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే స్థాయికి మీరు ఎదగాలి అని మీరు సంకల్పించుకొని సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని అబ్జర్వ్ చేయడానికి చూడడం వరకు ఓకే. అంతే తప్ప సమయం అంతా వ్యర్థం చేసుకుంటూ వాళ్ళు ఎట్లా చేశారంట, వీళ్ళు ఇట్లా చేశారంట, వాళ్ళు ఎట్లా చేశారంట అంటూ మీ విలువైన సమయాన్ని దానికోసం ఖర్చు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఎక్కడో దారి తప్పుతున్నట్టు. కాబట్టి సోషల్ మీడియాను చూద్దాము, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హలో హలో హలో, చెప్పండి సార్. నేను నా పేరు ఆంజనేయులు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ దైరూరు మండలం. ఓకే సార్. దార్లపాడ అండి. ఓకే సార్, ఆంజనేయులు గారు చెప్పండి. చెప్పండి సార్, మీ క్వశ్చన్ సరిగ్గా వినపడలేదు. మేడం, ఇక్కడ మా స్కూల్లో బాయ్స్ కి అంటే కొద్దిగా సోషల్ మీడియా అట్లా వాళ్ళు కొద్దిగా అడిక్ట్ అయి ఉన్నారు మేడం. వాళ్ళు ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా ఫ్యూచర్లో సలహాలాగా నేను కొద్దిగా చెప్తే బాగుంటుంది అని చేశాను మేడం. ఓకే సార్. సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. 10th పిల్లలంతా బాగా ఎడిక్ట్. ఇప్పుడు అందరం అదే సమస్య సార్. పిల్లలంతా కూడా వాళ్ళ పుస్తకాల కంటే ఈ సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కువ ప్రభావితులు అవుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఒక సలహా అంటే చెప్పండి సార్. ఒక సలహా అంటే మేడం, ఇక్కడ పిల్లలు అడిక్ట్ అవ్వడం ఎందుకంటే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ వల్ల పాజిటివ్ ఆనందం వచ్చి అదే చూస్తుంటారు. ఎక్కువ శాతం రీల్స్, అలాగే ఫోమో ఫియర్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. పిల్లలు అరే నేను ఆ గ్రూప్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నేను ఏదైనా మిస్ అవుతున్నానా, ఏదైనా ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీకి పోయి వాట్సాప్ స్టేటస్లోనో ఫేస్బుక్లో ఫోటోలు పెడతారే నేను అందులో లేను అని ఉండడము. తర్వాత నేను ఫేమస్ కావడానికి, అందరిలో నాకు గుర్తింపు రావడానికి నేను ఏం చేస్తే బాగుంటుందని ఆ యూట్యూబ్లోనో అట్లా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి విద్యార్థులకు టైం మేనేజ్మెంట్ ఇవ్వండి సార్ మీరు. పిల్లలకు ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి సోషల్ మీడియాను మనము తగ్గించుకొని పిల్లలకు స్కూల్లో ఎట్లాగూ టైం టేబుల్ ఉంటుంది కాబట్టి వారికి మార్నింగ్ ఇంటికి పోయినాక ఈవినింగ్ కూడా టైం మేనేజ్మెంట్తో పాటు ఒక షెడ్యూల్ ఇస్తే పిల్లలు అది ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అలానే దీంట్లో మీకు పేరెంట్ సహకారం కూడా కొంచెం అవసరం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ తోటి కూడా సోషల్ మీడియాకు ఈ ఎగ్జామ్ టైంలో మాత్రం కొంచెం దూరం ఉండేటట్టు, అలానే వాళ్ళకు టైం టేబుల్ ప్రకారంగా షెడ్యూల్ ప్రిపేర్ అయ్యేటట్టు చూడడము. అలానే సోషల్ మీడియా అంటే నెగిటివ్ ఇంపాక్టే కాదు, కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్లు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సబ్జెక్టు గ్రూప్స్ కూడా ఉంటాయి సోషల్ మీడియాలో, ఫోరమ్స్ ఉంటాయి. విద్యార్థికి ఏదైనా పర్టికులర్ టాపిక్ డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ను పోస్ట్ చేసినప్పుడు తెలిసిన ఆన్సర్ టీచర్ కానీ వేరే స్టూడెంట్ కానీ ఆన్సర్ ఇస్తాడు. అలాంటి ఫోరమ్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిని వాడుకోవచ్చు, కానీ లెస్ టైం ఇచ్చుకోవాలి. మనకు ఆల్రెడీ అవైలబుల్ టీచర్లు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి టైం మేనేజ్మెంటు షెడ్యూలింగ్తో ఈ ప్రాబ్లంను రెక్టిఫై చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విద్యార్థులు ఎగ్జామ్స్ అనేది చాలా ముఖ్యమైనది. అందులో 10th క్లాస్ ఎగ్జామ్స్. మీరు సోషల్ మీడియా సార్ చెప్తున్నారు ఎడిక్ట్ అయ్యారని, అది మంచిది కాదమ్మా. చాలామంది నిపుణులు కౌన్సిలింగ్ తీస్తున్నారు. కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేసి మంచి ఎగ్జామ్స్ సక్సెస్ చేస్తారని అనుకుంటూ మనం ఇప్పుడు ఇంకొక కేస్ స్టడీ గురించి చూద్దాం. మేడం, ఇంకొక చిన్న విషయం అండి దీనికి సంబంధించి. ఈ సోషల్ మీడియాకి అలవాటు పడ్డ పిల్లలు స్కూల్లో ఉన్న టైంలో సోషల్ మీడియాలో అంత స్పెండ్ చేయలేరు. పిల్లల్ని సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడంలో ప్రధానమైన పాత్ర ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మీద ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్ పట్టుకొని వాళ్ళు ఫోన్ చూసుకుంటే రే నువ్వు చదువుకో, పుస్తకాలు ఫోన్ పక్కన పడేసి చదువుకో, ఇలా వీళ్ళు చూస్తూ ఉంటారు. పక్కన తండ్రి కూడా చూసారా, వాడికి ఎన్నిసార్లు చెప్పినా ఈవిడ ఫోన్లో నుంచి తలెత్తది పైకి, ఈవిడ ఫోన్లో కొట్టుకుని నీ కొడుకు చెప్పండి, వాడు అసలు మాట వినట్లేదు చూడండి, ఆ ఫోన్ పట్టుకొని వాడిని చదవమని చెప్పండి. తండ్రి ఏం చేస్తాడు, అరే ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు, ఆ ఫోన్ పక్కన పడేసి చదువుకో.
వీళ్ళిద్దరూ ఏమో సోషల్ మీడియాలో ఫోన్ పట్టుకొని ఉంటారు, పిల్లల్ని మాత్రం నువ్వు సోషల్ మీడియాలో ఉండొద్దు అంటారు. సో తల్లిదండ్రులుగా మనం ఏది చేస్తామో పిల్లలు అదే చేస్తారండి. సో సోషల్ మీడియాల నుంచి ఇప్పుడు మాస్టర్ గారు ఎంత తపన పడుతూ తన పిల్లలు తన స్టూడెంట్స్ సోషల్ మీడియాకి ఇంపాక్ట్ అయ్యి 10th క్లాస్లో ఎక్కడ ఇబ్బంది పడతారని ఆయన ఎంత తపన పడుతున్నారో తల్లిదండ్రులకు కూడా అంతే తపన ఉంటుంది. కానీ అది కంట్రోల్ చేసే విధానాలు ముందు తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లని చదువుకో కాదు, వాడు పక్కన కూర్చోండి, టీవీ ఆపేయండి, సీరియల్స్ చూడడం ఆపేయండి. వాడు చదువుకున్నప్పుడు నువ్వు టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకుంటే చదువుకోరా అంటే వాడి బుర్ర ఎక్కడ ఉంటుంది? మీరు సోషల్ మీడియాలో చూసుకుంటూ ఆహాహా మధ్యలో నవ్వుకుంటే చదువుకోరా నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళకి ఎక్కదు. సో పిల్లలు ఎగ్జామ్స్ అని మీరు టెన్షన్ పడితే సరిపోదండి. వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చోండి, మీరు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దు. టీవీ పెట్టకండి, మీరు ఫోన్లు పక్కన పడేయండి. నాన్న ఈ గంట సేపు నేను టీవీ పెట్టను, నేను కూడా ఫోన్ పట్టుకోను, నువ్వు గంట సేపు చదువుకో, గంట సేపు తర్వాత ఒక 10 నిమిషాలు సోషల్ మీడియా చూసుకో. అలా తల్లిదండ్రులు కనుక శ్రద్ధ తీసుకుంటేనే ఈ సోషల్ మీడియా నుంచి పిల్లల్ని దూరం చేయడానికి కుదురుతుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా, అంటే పేరెంట్స్ కూడా మనం కేర్ తీసుకోవాలి పిల్లల పట్ల. అంటే మనం ఏదైతే పాటిస్తామో అవి మనల్ని పిల్లలు అనుకరిస్తారు కాబట్టి మనం కూడా అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎగ్జామ్స్ టైంలో వాళ్ళని కేర్ తీసుకోవటం, వాళ్ళు కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండి వాళ్ళని చదివించటం లాంటివి చేయాలి. మేడం చెప్పిన సజెషన్స్. ఒక్క నిమిషం మేడం, మనం ఆ పాపతో మాట్లాడిద్దాము. గులే జహ్రా, చెప్పమ్మా, నువ్వు ఎలాంటి స్కూల్లో ఎట్లాంటి పీర్ ప్రెషర్ ఫేస్ చేసావో ఒక్కసారి చెప్పమ్మా, ఎక్స్పీరియన్స్ ఏంటి? गुड मॉर्निंग एवरीवन, मेरा नाम गुले ज़हरा है। 8वीं कक्षा में पढ़ती हूँ। मैं गवर्नमेंट हाई स्कूल फॉर ब्लाइंड की मलकपेट की स्टूडेंट हूँ। मैं पहले नॉर्मल स्कूल में गई थी तो वहाँ पर बोर्ड पे वो लिखा थे पूरा क्वेश्चन आंसर। फिर वहाँ पे मेरे फ्रेंड्स थे, मेरे साथी थे, तो हमें लिखना नहीं आता था बोर्ड पे देख के, इतना नहीं दिखता था। मैं ब्लाइंड हूँ ना, इसलिए मुझे नहीं दिखता था। तो फ्रेंड्स से हमने कहा कि मुझे क्वेश्चन आंसर के वो दे दो, तो उन्होंने कहा नहीं हम नहीं देंगे, आप मेरी बुक फट जाती, मैं नहीं देंगे। तो इस बात से मुझे अफसोस हुआ बहुत। फिर हमने यहाँ ब्लाइंड स्कूल में मलकपेट में एडमिशन लिया। फिर यहाँ पे 2 साल नहीं आए, यहाँ पे घर दूर था तो हॉस्टल था यहाँ पे, तो हम नहीं आए यहाँ पे। फिर हमारे टीचर ने बहुत रिक्वेस्ट की, बहुत वो किया, तो हम फिर भी नहीं, 2 साल घर में ही रहे। फिर बहुत आने की यहाँ पर पढ़ाई पर बहुत समझाया। फिर आके यहाँ पे ज्वाइन हुए तो ब्रेल और राइटिंग और रीडिंग नहीं आती थी। फिर मेरे फ्रेंड्स ने और टीचर्स ने मुझे ये ब्रेल राइटिंग और रीडिंग मेरे फ्रेंड्स ने बहुत मेरी हेल्प की। थैंक यू। కళ్యాణి మేడం చెప్పండి. తను గులేజర్ అది విన్నారు కదా, తను నార్మల్ స్కూల్లో ఇబ్బంది పడింది. తర్వాత తను స్పెషల్ స్కూల్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్కి వచ్చినాక చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, కోఆపరేషన్ ఉంది అని అంటున్నారు. అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషల్గా ట్రైన్ అయిన టీచర్స్ తోటి స్పెషల్గా ఉన్న స్కూల్స్లో ఉంటే పియర్ ప్రెషర్కి లోన్ అవ్వకుండా ఉంటారు. అండ్ చాలా నార్మల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇందాక సార్ చెప్పారు కదా, సోషల్ మీడియాలో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఈ ఫోమో కేసెస్ కూడా చాలామంది పిల్లల్లో. అంటే వాళ్ళు ఇందాక తను కూడా మన స్టూడెంట్ కూడా షేర్ చేసుకున్నారు ఎక్స్పీరియన్స్. ఒక పోస్ట్ పెట్టేసి లైక్ రాలేదు. ఒక కాల్ ఉంది, ఇప్పుడు చూద్దాం, మళ్ళీ మాట్లాడదాం. హలో మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అమ్మా. మై సెల్ఫ్ డి సహస్ర, చెప్పమ్మా. హౌ డస్ పీర్ ప్రెషర్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ బిల్డింగ్? ఓ గుడ్. సో సొసైటీ బిల్డింగ్ మీద పీర్ ప్రెషర్ ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది? భరణి సార్ చెప్పండి. సహస్ర, మంచి ప్రశ్న అమ్మా, చాలా బ్రాడ్ ప్రశ్న. సొసైటీ మీద ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పీర్ ప్రెషర్, ఆ పీర్ ఉంటుంది కదా గ్రూపు, అది ఇట్ సెల్ఫ్ సొసైటీలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏం చేయాలంటే పీర్ను మీరు సెలెక్ట్ చేసుకునే క్రమంలో అది మంచి పీరా గ్రూపా లేకపోతే నెగిటివ్ ఉన్న గ్రూపా అనేది గుర్తు చేసుకోవాలి. మామూలుగా కొన్ని గ్రూపులు బోత్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మీకు ఆ గ్రూపులో పాజిటివ్ ఐటమ్స్ను పెంపొందించడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నాం మనము ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కొరకు చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు మన గ్రూప్లో చేయొచ్చు. అట్లనే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేయొచ్చు, కమ్యూనిటీ హెల్త్కు సంబంధించిన కార్యక్రమాలు చేయొచ్చు. ఇవి చేయడానికి గ్రూప్లో ఎవరైనా ముందుకు రాకపోయినా కానీ మీరు ప్రపోజ్ చేసి వాటిని మీరు అందరూ కలిసి మీ కమ్యూనిటీలో చేయడం వల్ల మీరు ఒక టీం మెంబర్గా ఉంటూ
అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే సొసైటీకి మంచిగా చేసినట్టు కూడా ఉంటుంది. అట్లనే కొన్ని గ్రూప్స్ ఉంటాయి యాంటీ సోషల్ బిహేవియర్ చేయమని చెప్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నపిల్లలు కాబట్టి డ్రగ్ అబ్యూజ్ ఉంటుంది, సబ్స్టెన్స్ మిస్యూజ్ ఉంటుంది. ఇలాంటివి చేయమని చెప్పినప్పుడు మీరు అది గుర్తించి మీరు ఏం చేయాలంటే నో అని చెప్పాలి. అలాంటిది జరగడం వల్ల ఏం కాన్సిక్వెన్స్ అవుతుందో టీంలో మీరు డిస్కస్ చేసేటట్టు ఉండాలి. అలా చేసి ఆ నెగిటివ్ సొసైటీకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న గ్రూప్ను మనము మార్చవచ్చు. మార్చలేకపోతే మీరు ఆ గ్రూప్ నుండి బయటకు వస్తే ఆటోమేటిక్గా మీరు సేఫ్గా కూడా ఉంటారు. ఇలా ఆ గ్రూప్ అనేది సొసైటీలో భాగమే కాబట్టి మంచి గ్రూప్ నుండి మీరు ప్రో సోషల్ బిహేవియర్ చేయడం ద్వారా సొసైటీ అనేది మంచి వైపుగా పోతుంది. ఎందుకంటే మీరే విద్యార్థులే రేపటి భవిష్యత్తు పౌరులు కాబట్టి ఒక పాజిటివ్ గ్రూప్లో ఉంటూ పాజిటివ్ యాక్టివిటీ చేయడం ద్వారా పాజిటివిటీ మనము తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. చూశారు కదా విద్యార్థులు రకరకాల పీర్ ప్రెజర్స్ గురించి, తర్వాత మనం సిబ్లింగ్స్ కంపాషన్ గురించి, అలా అంటే ఎన్ని సమస్యలు మీ క్లాస్లో రకరకాల సమస్యలు, సోషల్ మీడియా వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ చూశారు కదా. ఇందాక మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఆన్లైన్ లైక్స్ కాదు, ఆత్మవిశ్వాసంతో లైక్స్ తెచ్చుకోండి. ఆన్లైన్ స్నేహాల అనుభవాలు కాదు, అభ్యసన అనుభవాలతో మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి అని మరొక్కసారి నొక్కి వక్కాణించి చెబుతూ ఈరోజు మనకి ఇక్కడ వచ్చి చాలామంది పిల్లలు చాలా అనుభవాలు షేర్ చేసుకున్నారు. తర్వాత మన మేడమ్స్ సార్లు కూడా ప్యానెల్లో కూడా చక్కగా అన్ని విషయాలు వివరించారు. మనం తోటలోని మొక్కలు తోటమాలి ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుతాడో మన పిల్లల్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కదా. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. వారిని ఓ కంట కనిపెడదాం, వారి ప్రవర్తనని గమనిద్దాం, వారికి అవసరమైన చేయూతనిద్దాం. ఇలా మన పిల్లల్ని మనం కాపాడుకుంటూ చక్కటి సమాజాన్ని నిర్మిద్దామని తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, తర్వాత ప్యానలిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు.